చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇలాంటి ప్రొటెస్ట్లు అంటే ఇప్పుడు మనం చేస్తున్న హంగామా అనేది అయితే మనకి ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో కమిషన్ అనేది ఇంతటితోటి ఆగిపోతుంది అంటారా? అంటే విచారణ అనేది ఏ విధంగా సాగుతుందంటారు? ఈ రోజు కాళేశ్వరం కమిషన్ అనేది ఓన్లీ రేవంత్ రెడ్డి కుట్ర. ఈ రోజు కాళేశ్వరం కట్టించిన ఆయననే కటకటాలకు తోలిద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు మిషన్ భగీరథ తోటి ప్రతి ఇంటికి తెచ్చిన మా కేసీఆర్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం కమిషన్ సక్సెస్ కాదు. మరి కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి 93 కోట్ల వరకు అయ్యింది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, వీళ్ళు కూడా అంటున్నారు. కానీ 1,00,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చాయి, మరి మిగతా 7 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి అంటున్నారు. ఒకటే ఇదంతా వాళ్ళ కుట్ర. గతంలో కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మరి ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఉదాహరణకు 100 కోట్లు అవుతుంది అనుకుంటే మరి అది కంప్లీట్ అయ్యేది కల్లా ఇంకా 100 కోట్లు కూడా ఖర్చు చేసిన జమానా ఉంది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఖర్చు అని మనం సొంత ఇల్లు కట్టుకుంటేనే 20 లక్షలతో ఇల్లు అవుతుంది అనుకుంటే కంప్లీట్ అయ్యేది కల్లా 40 లక్షలు అవుతుంది. దానికి ఎవరేం చేయలేరు. ఏది ఏమైనా మన రాష్ట్ర ప్రజల దాహార్తి తీసినటువంటి మహానుభావుడు మన కేసీఆర్. ఆయన ఈ రోజు కమిషన్ ముందుకు విలువడం అంటే ఆయన రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టే లెక్క. అంటే బంగారు తెలంగాణ బయటికి చూడడానికి డెవలప్మెంట్ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నది మొత్తం కూడా లోటుపాట్లే ఉన్నాయి, అంతా అప్పు చేసిపోయిండు కేసీఆర్ అని అంటుండ్రు. మరి మీరేమంటారు? తప్పమ్మా, మనము మన కుటుంబాన్ని డెవలప్ చేయాలనుకుంటేనే 10 రూపాయలు అప్పు తీసుకొని డెవలప్ చేస్తాము. ఈ రోజు అప్పు అనేది కాదు, అభివృద్ధి చేసిండు కాబట్టి దానికి కొద్దిగా అప్పు అవుతుంది కామనే. ఈ అప్పు అనేది ఆయన సొంత ఖర్చులకు ఆయన సొంత ఇంటికో చేయలేడు. మన రాష్ట్రంను 3 లక్షల టన్నుల క్వింటాల మరి వరి ధాన్యాలు వండేటట్టు చేసినటువంటి మరి కేసీఆర్ ఎడారిలో కూడా వరి వండిస్తారు ఈ రోజు. మరి ఆనమన చేసిన దానికి అప్పు అవుతుంది కామన్. అది అప్పుకు ఆమ్దాని చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ వచ్చేటట్టు చేసిండు. ఈయనకు శాతగాక ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలించడం శాతగాక ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు చెప్తుండు రేవంత్ రెడ్డి.